పాకిస్తానోడు ఏదో బాంబు వేస్తున్నాను వాడు అక్కడ కాల్పులు జరుపుతున్నాడండి అని ఇదివరకు అంటే సరిహద్దుల్లో ఆ విషయాన్ని వాళ్ళ ఉన్నతాధికారికి చెప్తే ఉన్నతాధికారి మెయినోళ్ళకి చెప్తే ఆ మెయినోళ్ళు మంత్రికి చెప్తే మంత్రి గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేయాలన్నటువంటిది అమెరికాతో మాట్లాడుకుని ఇతర దేశాలతో మాట్లాడుకుని అప్పుడు వీళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఈ లోపు శవాలు చేరుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు అవతల డామినేట్ చేసే పరిస్థితి మోడీ వచ్చిన తర్వాత అవతలోళ్ళు అసలు కాలుస్తున్నప్పుడు మమ్మల్ని అడగడం ఏంది పర్మిషను వాడు తుపాకీ తీసుకుని వస్తా నువ్వు స్టెన్ గన్ తీసుకెళ్ళాడు స్టెన్ గన్ తీసుకొస్తా నువ్వు మిషన్ గన్ తీసుకెళ్ళి వాడు మిషన్ గన్ తీసుకెళ్తా నువ్వు మోటార్తో పేల్చిపడి నువ్వు దానికి ఎవ్వడి పర్మిషన్ అక్కర్లేదని చెప్పారు. ఇది ఇంతకుముందు ఓపెన్ సీక్రెట్. ఇదే కాకుండా ఇప్పుడు ఆధునిక వార్ఫేర్లో మరిన్ని సంస్కరణలకి ఇప్పుడు భారత సైన్యం సిద్ధపడుతోంది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో థియేటర్ కమాండ్స్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ వార్స్లో ఇట్లాంటి వేగవంతమైనటువంటి అవసరం, అట్లాగే అత్యాధునికమైనటువంటి అవసరం. ఇందులో ల్యాండు, సీ, ఎయిర్, సైబర్, స్పేస్ అన్నీ కలిపి సమిష్టిగా పనిచేయాలి. అంటే ఎయిర్ ఫోర్సు, నేవీ, అట్లాగే ఆర్మీ ముగ్గురు కలిసి పనిచేయాలి. వాళ్ళకి సైబర్ సిస్టమ్స్ సహకారం కావాలి, అలాగే అంతరిక్షం ఇస్రో వాళ్ళ సహకారము కావాలి. వీటన్నిటి కలిపి సపరేట్ కమాండ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. హై ఇంటెన్సిటీ వార్ఫేర్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, 1 కమాండర్ ఉంటారట, 1 బ్యాటిల్ ప్లాన్ ఉంటుందట, 1 ఆబ్జెక్టివ్ ఉంటుందట. ఇది నార్దర్న్ థియేటర్ కమాండు, వెస్టర్న్ థియేటర్ కమాండు, మ్యారిటైమ్ థియేటర్ కమాండు. ఇదేమో ఈ నార్దర్న్ థియేటర్ కమాండ్ ఏమో చైనా ఫ్రంట్ని దృష్టిలో పెట్టుకుని పెట్టబోతున్నారు. వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఏమో పాకిస్తాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టబోతున్నారు. మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ ఏమో ఇండో పసిఫిక్ని దృష్టిలో పెట్టుకుని పెట్టబోతున్నారు. ఎయిర్ డిఫెన్స్ కమాండ్ వచ్చేటప్పటికి నేషనల్ వైడ్ ఎయిర్ అండ్ మిసైల్ షీల్డ్ కింద ఏర్పాటు చేస్తున్నారు. అండమాన్ నికోబార్ కమాండ్ వచ్చేటప్పటికి ఎగ్జిస్టింగ్ ట్రై సర్వీస్ మోడ్ కిందకి తీసుకొస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేటటువంటిది భారతదేశపు రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి అడుగుల దిశగా రక్షణ రంగం ముందుకెళ్తోంది.